చేస్తున్నారు. కమింగ్ ఒకసారి మనం ఈ ఫస్ట్ ట్రాక్ కోర్టు గురించి మాట్లాడదాం, ఈ సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ల గురించి మాట్లాడదాం. వాస్తవానికి ఈ లీకేజ్లకు సంబంధించినటువంటి చట్టాల గురించి మాట్లాడితే 2024 వరకు ఈ లీకేజ్లకు సంబంధించి ఎట్లాంటి చట్టం కూడా లేదు. సో ఏవైతే ఆల్రెడీ ఉన్నటువంటి చట్టాలు ఉన్నాయో, కొన్ని చీటింగ్ సంబంధించినటువంటి కానీ లేదంటే ఫోర్జరీకి సంబంధించినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో, భారత శిక్షా స్మృతిలో ఉన్నటువంటి 420, 120B లేదంటే 467, 471 కింద ఉన్నటువంటి సెక్షన్లు వాటి కిందనే కేసులు నమోదు చేసేవారు. బట్ దీంట్లో కూడా లొసుగులు ఉన్నాయి. సో వీటిని కూడా ఉపయోగించి అంటే దీనిలో కొన్ని గ్యాంగ్స్టర్ చట్టాలు కూడా తీసుకురావడం జరిగింది, వాటి కింద కూడా కేసులు కట్టడం జరిగింది. సో వీటిల్లో కూడా లొసుగులు ఉన్నాయి, ఇవి కూడా పెద్ద కఠినంగా ఏం లేవు. దీంట్లో కూడా బెయిల్స్ తీసుకొని బయటకు వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. 2002 నుంచి 2025 వరకు పేపర్ లీకేజ్ జరిగినటువంటి కేసుల్లో కేవలం చాలా వేళ్ల మీద లెక్క పెట్టుకునేటువంటి వ్యక్తుల మీద మాత్రమే కేసులు అయినాయి. ఆల్మోస్ట్ 2 కేసుల్లో మాత్రమే ఇప్పటికి శిక్షలు పడ్డాయి. 45 పేపర్ లీక్ అయితే అంటే 2 ఉన్నాయి. ఇప్పుడు అక్విటల్ శాతం తక్కువ ఉంది. నిజంగా భారతదేశంలో అన్ని చాలా నేరాలు జరుగుతున్నాయి, నేరాల మీద కేసులు పెడుతున్నారు. అక్విటల్ శాతం 10-12% మించలేదు అంచనా. అంటే మొత్తం పోలీస్ స్టేషన్ ఎత్తేద్దాం అంటున్నాను. ఎందుకంటే ఇది ఇప్పుడు పరిష్కారం, సమస్యకు పరిష్కారం కావన్నా సమస్యకు వర్ణన కావన్నా వీళ్ళు ఏమంటున్నారంటే నిజంగా 2-3 కేసుల్లో మాత్రమే శిక్షలు పడ్డాయి. మిగతా దాన్ని పడకపోవడానికి కారణం ఏంటంటే, ఒకటి కోర్టులో జాప్యం. ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మంచి మార్గం అంటారు. రెండోది ఏంటంటే మీరన్న తప్పుడు సెక్షన్ పెట్టడం. అక్కడ ఒక ఇప్పుడు పోక్సో కేసు ఎట్లా ఉందో, సెక్షన్ అభయ చట్టం ఎట్లా ఉందో అట్లా దీనికి చట్టం చేయాల్సిన అవసరం ఉంది. అది చేయాలని కోరుతున్నాం. పార్లమెంట్ లో చర్చ జరగాలని చట్టం చేయాలని లేకుండా బజార్లో చర్చ చేయాలని, బజార్లో కొట్లాడ కావాలన్నా కదా. ఇప్పుడు ఏమైందంటే అసలు సంగతి పోయి కొసరు మిగులుతుంది అంటున్నాడు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది చాలా కొసరు అంశం అంటున్నాడు. ఆయన రాజీనామా చేస్తే మొత్తం పోయిన ప్రాణాలు తిరిగి రావు. కానీ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయమని నేను కోరుతున్నా. ఒక ధర్మేంద్ర ప్రధాన్ చుట్టే రాజకీయం జరుగుతున్నప్పుడు కనీసం శాఖ మార్చండి. అంటే ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఎందుకు పట్టుబడుతున్నారు అంటే సెక్షన్లు వీక్ గా ఉన్నాయి. ఎందుకంటే గతంలో లీక్ అయినటువంటి కేసుల్లో అందరికీ బెయిల్స్ వచ్చినాయి. గతంలో స్టేషన్ మాస్టర్ సంబంధించినటువంటి ఎగ్జామ్ జరిగితే ఒక్కరోజు ముందు పేపర్ లీక్ అయిందన్నటువంటి వార్త తెలిస్తే ఎగ్జామ్ రద్దు చేస్తే ఇంకొక సంవత్సరం తర్వాత ఎగ్జామ్ ని కండక్ట్ చేశారు. బట్ ఆ కేసులో నిందితులైనటువంటి వాళ్ళు అందరూ కూడా బెయిల్లోనే ఉన్నారు. ఇప్పటికీ ఆ కేసులు ఇంకా విచారణలోనే ఉన్నాయి. అందుకనే జాప్యం. మొన్న చూసాం ఒక పోక్సో కేసులో తక్కువ సెక్షన్, చిన్న సెక్షన్ పెట్టడం వల్ల ఆ నిందితుడు బయటకు వచ్చి పోలీస్ స్టేషన్ బెయిల్ పొంది కోర్టుకు పోయి 6 చంపాడు. వాడి పెళ్ళ పిల్లలు చంపుకున్నాడు. వాడు పోక్సో అమ్మాయి తల్లిని అమ్మమ్మని చంపాడు. చూసింది కదా. ఒక బెయిల్ అంటే ఒక నేరస్తుడు బయటకు వస్తే ఇంత జరుగుతుంది. అంతేందుకు ఇప్పుడు లీక్ లో కూడా గతంలో తెలంగాణలో పేపర్ లీక్ చేసిన సంస్థ పేరు మార్చుకొని వస్తే దానికి అక్కడ కాంట్రాక్ట్ ఇచ్చిందట కదా. అదే నేనేమంటున్నా అంటే యూపీపీఎస్సీ ఎగ్జామ్స్ లో ఇప్పటిదాకా లోపం జరుగుతలేదు కదా. అట్లా అదే పద్ధతిలో ఎందుకు జరపలేరు అంటే ఖచ్చితంగా దీని వెనక చాలా ఉన్నాయి. నేరస్తులు అసలు పాత్రధారులు వేరు, సూత్రధారులు వేరు. సూత్రధారులు రాజకీయంలో ఉన్నారు. అందుకనే మన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కోరుతున్నాము. జ్ఞానం ఉన్న ప్రభుత్వం అయితే ఏం చేస్తే ఇన్ని ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన పక్కన పెడుతుంది. పక్కన పెడితే నేరం ఒప్పుకున్నట్టే, తప్పు చేసినట్టే. ఇప్పుడు మీరు అన్నారు కదా, కిషన్ రెడ్డి గారితో సహా అందరూ ఏమంటున్నారు, ప్రధానమంత్రితో సహా ఏమంటున్నారు, తప్పు జరిగింది సవరించుకుంటాం, తప్పు జరిగింది ఇక ముందు జరగకుండా చూద్దాం అంటున్నారు. తప్పు జరిగింది. ఇప్పుడు నేను మొదటి చెప్తున్నాను, తల్లి చెడుగైన తనయ చెడుగైన తల్లి తప్పు, తనయుడు చెడుగైన తండ్రి తప్పు, శిష్యుడు చెడుగైన గురువు తప్పు, అధికారులు చెడుగైతే మంత్రులు తప్పు అంటున్నాడు కదా. ప్రభుత్వం తప్పు కదా. ప్రభుత్వం బాధ్యత వహించాలి. బాధ్యత వహిస్తే నేరం కాదు, చాలా మంచి అభినందనలు వస్తాయి. లాల్ బహదూర్ శాస్త్రి గురించి ఇప్పటిదాకా ఎందుకు చెప్పుకుంటాం? 10 మంది మంత్రులు అప్పటిదాకా దాదాపు 90s దాకా రాజీనామాలు చేసిన వాళ్ళు ఎందుకు చెప్పుకుంటాం మనం? వాళ్ళు ఆదర్శవంతంగా వాళ్ళు రాజీనామాలు చేశారు, నైతిక బాధ్యత వహించారండి. ఈనాడు కూడా మనం చూడతాం కదా, లాల్ బహదూర్ శాస్త్రితో సమానంగా చేద్దాం కదా. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఇంత డిమాండ్ చేసినా కూడా లాభం లేదు. కనుక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది కొసర అంశము. అసలు మన ఎడ్యుకేషన్ సంస్కరణలు పేపర్ లీక్ కాకుండా ఏం చేయాలి, ఎట్లా ప్రవర్తిస్తే మంచిగా అది మన అభివృద్ధి చెందిన దేశాల్లో పేపర్ లీక్ కాకుండా ఏం చర్యలు తీసుకోవాలి, మనం ఏం తీసుకోవాలి. మనం అంతకంటే ఇప్పుడు అక్కడ చిన్న దేశాలు అవన్నీ కూడా, మన పెద్ద దేశం కదా. మనం నీట్ ఎగ్జామ్ దేశవ్యాప్తంగా ఒకటి వద్దు అంటే ఎందుకు పెట్టిండ్రు? అన్నిటికీ ఒకే దేశం ఒకే చట్టం, ఒకే దేశం ఒకే ఎన్నిక, ఒకే దేశం ఒకే పేపర్. దుర్మార్గం కదా. అని ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో జరుపుకుంటే లొల్లి ఉండకపోతుంది కదా. ఇప్పుడు మనము చిన్న ఉదాహరణ మేడిగడ్డ బ్యారేజ్ లో ఒక 7వ బ్లాక్ లో 2 పిల్లలు గుంగింది. మనం ఏమన్నారు, ఎన్టీఎస్ ఎయిర్పోర్ట్ ఆ 2 పిల్లలు బాగా చేసుకుంటే ఆ బ్లాక్ తీస్తే సరిపోద్ది అన్నారు. మిగతా వాటి రాలే కదా. అక్కడికి అఖండంగా కట్టిన అఖండ సినిమా తీసినట్టు ఏమయ్యేది, మొత్తం పోయేది కదా. ఇప్పుడు ఇక్కడ కూడా అంటున్నాను, నీట్ పరీక్ష మొత్తం దేశం అంతా ఒకే తీరు జరపడం ఒకే ఉత్తరప్రదేశ్ లో జరిగిందని మన తెలంగాణ పిల్లలు నష్టపోయారు, మన ఆంధ్రప్రదేశ్ పిల్లలు నష్టపోయారు కదా. అందుకని ఏమన్నా అంటే ఒకటి నీటి పరీక్ష దేశవ్యాప్తంగా వద్దు,
ఇది డిమాండ్ ఉన్నది. రెండోది ఏంటంటే పేపర్ లీక్ అయిన సందర్భంలో పేపర్ లీక్ కాకుండా ఉండాలంటే ఆన్లైన్ ఎగ్జామ్ బదులు ఆఫ్లైన్ ఎగ్జామ్ బదులు ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టుకుంటున్నాం. ఒప్పుకున్నాడు ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నాడంటే ఆఫ్లైన్ ఎగ్జామ్ తప్పైంది, ఆన్లైన్ ఎగ్జామ్ పెడతామన్నాడు. ఆన్లైన్ ఎగ్జామ్ పెడతామని వచ్చే సమయం నివేదిక ఇప్పుడు అవును మేబీ నివేదికలు రావాలి. బట్ సార్ ఇప్పుడు